ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అనే నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ రోడ్ల మీదకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలు దానికి అనుబంధ టీచింగ్ ఆసుపత్రులు ప్రభుత్వ పరిధిలోనే ఉండే విధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలని రూపకల్పన చేసే ముందే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇదేమీ ఒక రాజకీయపరమైన నిర్ణయంగా చూడాల్సిన అవసరం లేదు. మేధావి వర్గం, సామాన్య ప్రజలు అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వండి, ఇది ప్రజల ప్రయోజనాల కోసము పూర్తిగా అని. ప్రతి నియోజకవర్గంలోనూ 50,000 సంతకాలను సేకరించాలి అనే టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. సో మామూలు జనానికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, జనాలు కూడా రిక్వెస్ట్ అనే కంటే కూడా జనాలు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇది రాజకీయపరమైన కార్యక్రమం కాదు. ప్రభుత్వం మీద ఒక పార్టీ ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ ఇబ్బంది పడతారు, ఆ నిర్ణయం అందరి మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వచ్చు. ఆ సంతకాల సేకరణ కార్యక్రమం కోసం మీ దగ్గర వచ్చినప్పుడు మీరు కూడా సంతకం పెట్టి, మీరు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కావచ్చు, జనసేన మద్దతుదారులు కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు, ఇది డజంట్ మ్యాటర్. ఇది మన రాజకీయ పార్టీల కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఎవరైనా దీని మీద మద్దతు ఇవ్వచ్చు. దీనికి ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నంత మాత్రాన మీరేమీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినట్లుగా భావించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా మిమ్మల్ని ఎవరూ లెక్క కట్టాల్సిన అవసరం కూడా లేదు. నిజం చెప్పాలి అంటే సమాజంలో పార్టీలకు అతీతంగా అటువంటి చైతన్యం కూడా రావాలి. ప్రభుత్వం లేదా పార్టీ ఎవరైనా వాళ్ళను సిద్ధాంతాల పరంగానో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పరంగానో సమర్థించడమో వ్యతిరేకించడమో రావాలి. ప్రస్తుతం ఎట్లుంది అంటే, మనం అభిమానించే పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అదే కరెక్ట్ అని చెప్పి అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పెరిగిపోతూ ఉంటే ఎవరికంగా ఏం చేయగలుగుతారు? ఆ వాదనలోనే కొందరు మేధావులనే పడేవాళ్ళు, జనాలు కాసింత ఆలోచించే వాళ్ళు కూడా కొట్టుకుపోకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వచ్చు జగన్ గారి నిర్ణయానికి. దీనివల్ల ఒక వైసీపీ వాళ్ళకే మేలు జరగదు కదా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులు ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఎక్కడికక్కడ అంటే చదువుకునే అవకాశం కలుగుతుంది. దానికి అనుబంధంగా ఆసుపత్రులు ఉంటాయి కాబట్టి ప్రతి సర్వీసు మీకు అందుబాటులో ఉంటుంది. దేనికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వెరీ సింపుల్ అండి, మీరు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మీకు అయ్యే ఖర్చు ఎంత, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే మీకు అయ్యే ఖర్చు ఎంత, ఒక స్కానింగ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అయ్యేది ఎంత, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అయ్యేది ఎంత. ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని ఏమైనా కనుక సేవలు లేవో, లేకుంటే ఇంకేమైనా కనుక ఎక్విప్మెంట్ లేదో అనుకున్నప్పుడు దానికోసం ప్రెజర్ చేయొచ్చు. మళ్ళీ అవి కావాలి, అవి లేకపోతే ఎందుకు అట్లా ఇంక ప్రభుత్వాలు నిదానంగా అన్నీ సర్దుకుంటూ పోతాయి. సో అసలు ఫస్ట్ ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీల ఆసుపత్రులు దాని పరిధిలోనే ఉంటే సర్వీసెస్, దాని ఎక్స్పాన్షను, సర్వీసుల విషయంలో నాణ్యత ఇవి తర్వాత ఆలోచించవచ్చు. ఎటు ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీ వైద్యానికి, మీ పిల్లల విద్యకు సంబంధించి కళ్ళ ముందే ఉన్న అవకాశాలు మూసుకుపోతూ ఉంటే నా కళ్ళైనా మీ కళ్ళైనా పార్టీ ముసుగుతో మన కళ్ళు మూసుకుపోకూడదు, కులం ముసుగుతో మన కళ్ళు మూసుకుపోకూడదు, ఇంకో వ్యక్తి మీద ద్వేషం ముసుగుతో మన కళ్ళు మూసుకుపోకూడదు. సో దయచేసి ఆలోచించాలి. ఇది రాజకీయపరమైన నిర్ణయం కాదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా లేదు. ఇప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కదా, మీరు మీ మార్గాల్లో సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తారా, మీరు దాన్ని వ్యతిరేకించుకుంటూ పోస్టులు పెడతారా, లేకుంటే మీరు ఏమైనా కనుక అజ్ఞాత ఉత్తరాలు రాస్తారా, ఏదో ఒకటి చేయొచ్చు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మీరు ఒక చెయ్యి వేస్తారా? ఏదో ఒకటి మనం ఏమంటారు, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. డెఫినెట్లీ వైద్య విద్య కాకుండా వైద్యం కూడా
కళ్ళ ముందే ప్రభుత్వ పరిధిలో నుంచి ప్రైవేటుల చేతిలోకి చేజారిపోకుండా కనీసం ఎక్కడో దగ్గర మీరు కూడా భాగస్వాములు అవ్వండి.